నాకు ఏదో కావాలి, కారు కావాలి. ఇప్పుడు సైకిల్ కావాలనుకుంటాను, సైకిల్ వచ్చిన మోటార్ సైకిల్ వస్తే బాగుండు అనుకుంటాను. మోటార్ సైకిల్ తర్వాత హెలికాప్టర్ వస్తే కారు వస్తే బాగుండు, కారు తర్వాత హెలికాప్టర్ ప్లేను. నేను పేపర్లో ప్రకటన చేశారు, చిరంజీవి గారి అబ్బాయి 10 కోట్ల కారులోనో 20 కోట్ల కారులోనో వెళ్తున్నాడు పెళ్ళికని. అది జనానికి కావాలా? జనానికి అవసరం లేదు కదా, ఆయన వెళ్తాడు, దానికి ఉంది. ఇప్పుడు ఎవడు పెళ్లి చేస్తున్నారు బొంబాయిలో, అంబానీలు 1,50,000 కార్డు ఖరీదు 1,50,000 అన్నాడు. ఒక కార్డు ఖరీదు 1,50,000 అయితే ఏదో పెట్టారు. అసలు అంత డబ్బును వాడు బీదవాడికి ఏమైనా కాలనీలు కట్టించి ఇవ్వచ్చు కదా, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు కదా, అది చేయరు. వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం నేను గొప్పతనాన్ని చాటుకోవాలంటే దూరం పెడతాను. ఎందుకంటే వాళ్ళతో మనం సరిదోగలేము. గొప్పవాడితో మాట్లాడడం ఎందుకు? దేవుడు వాడికంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడని వాడు తెలుసుకోవాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆడితోనే మాట్లాడతాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, ఏ కోరికలు లేవు అనుకున్నప్పుడు మీరున్నటువంటి చిన్న గది చాలా హ్యాపీ. బాగుందా? బాగానే ఉందంటే అంతకన్నా చిన్న గదుల్లో ఉన్నాను, రోడ్డు మీద పడుకున్నాను. రోడ్డు మీద ఫ్యామిలీ తినేప్పుడు రోడ్డు మీద పడుకుని బతికాను. రోడ్డు మీద గంపలు అన్నాలు తిన్నాను. కేసరి కుటీరం లిమిటెడ్ వాళ్ళు వాల్ పోస్టులు అంటించాను మెడ్రాస్లో. ఇండస్ట్రీలో కొంచెం పరిచయాలు అవుతున్న రోజు చిన్నతనంలో అలా ఎదిగొచ్చాను. జర్నలిస్ట్గా మారాను. వేషాలు వేయాలని లేదు, డబ్బుల కోసం అప్పుడు జర్నలిస్ట్కి డబ్బులు ఇచ్చేవారు కాదు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేవారు కాదు, ఏదో ఫ్రెష్ చేసి చూపించేవారు అంతే టిఫిన్ పెట్టి. ఇప్పుడు జర్నలిస్టులకు కవర్లు ఇస్తున్నారు, కవర్లు ఆడు రాసిందే వేసేయమంటారు. ఆ హీరో గారు రాసేసి పెట్టేస్తాడు, నేను చాలా గొప్పవాడిని. రాసుకునేప్పుడు నేనే చాలా గొప్పవాడిని అనిపిస్తుంది. ఇప్పుడు మనం రాసుకుంటే ఆత్మ కదా, నేను చాలా గొప్పవాడిని అని రాస్తాడు ముందు. చిచి అంతకంటే నేను గొప్పవాడిని అని రాసుకుంటాడు. ఆత్మకథ కదా, తక్కువ చేసుకుంటే కష్టం. నేను అలా కాదు, నేను చాలా ఎదవని, నాకేమీ తెలియదు, నేను జర్నలిస్ట్నే కాదు, అందరూ గొప్ప జర్నలిస్టు, సీనియర్సు, నేను జూనియర్ని, ఇలా రాసుకుంటాను. ఇలా ఉంటుంది నా పరిస్థితి. నాకు ఒక లెటర్ రైడ్ కానీ ఏదీ లేదు, లైఫ్లో లేదు. ఓసారి మురళీమోహన్ గారు, మీకు 2 ఏళ్ళ నుంచి డబ్బులు ఇస్తున్నాం మాయాశేషంలో అని నాకు చెప్పకుండా అతను తీసేమన్నాడు, వేరే వాళ్ళకి ఇద్దామని. నేను నాగేశ్వర గారు ఫోన్ చేసే, ఏంటంటే మీరు గౌరవ సభ్యులు కదా, నాకు తీసేస్తున్నారేంటి అంటే, వాళ్ళు ఏదో ఇల్లు కొన్నారయ్యా ఆఫీసు, అది అమ్మకం అవ్వట్లేదు, అది బాగోలేదు, అది అదే డబ్బులు లేవనుకుంటాను. 1 గంట లోపుగా మీరు అందులో నేనే గౌరవ అధ్యక్షుడు రాసుకున్నావు కదా నాగేశ్వరరావు, నువ్వు డబ్బులు పంపుతావా పంపవా అది చెప్పు ముందన్నాను. వెంటనే మురళీమోహన్ గారి నుంచి అరగంట దాకా ఫోన్ వచ్చింది, పెద్దానికి చెప్పాలా నేను పంపుతామని. ఇప్పటికీ ఉందా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? ఉంది, పంపుతున్నారు, 6,000 పంపుతారు, పెన్షన్ వస్తుంది, చాలా గౌరవంగా పంపుతారు. నాకే కాదు, కృష్ణవేణి అని పెద్ద హీరోయిన్, ఆవిడ మొన్నటిదాకా తీసుకుంది, ఇంక పంపట్లేదు ఆవిడకి. ఆవిడ కానీ ఉన్నా తీసుకుంటుంది, మేము లేకుండా తీసుకుంటాం, లేక తీసుకుంటాం. ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటారు. డబ్బు ఇస్తానంటే ఎవరు వద్దంటారు? డబ్బు ఇస్తానంటే ఎవరు వద్దంటారు? నేను ఎవరైనా డబ్బు అడగను, ఇస్తే తీసుకుంటాను. ఇస్తే 1,00,000 ఇస్తే తీసుకుంటాను, నాకేం చేయదేంటి. కానీ అడగడం అనేది మన చేయి కింద పడిపోతుంది. నాతో రోజు ఒక పెద్ద కోటీశ్వరుడు మాట్లాడతాడు, వెంకటేశ్వర గారని, ఉప్పు వెంకటేశ్వర గారిని కలపటిపో. ఆయన చాలా 5 ఏళ్ళ నుంచి మాట్లాడతాడు, అరగంట మాట్లాడుతూ ఉంటాడు, నైట్ 10-10:30 నుంచి మాట్లాడతాడు. ఈ రోజు వరకు కూడా ఆయన నాకు డబ్బులు ఇవ్వండి, ఇబ్బందులు ఉంది, నాకేదో అప్పు ఇవ్వండి లేకపోతే అని అడగలే. ఆయన ఏడాదికి ఒకసారి ఇంటికి తీసుకెళ్తాడు, 2 సార్లు తీసుకెళ్ళి చాలా గౌరవం కూర్చోబెట్టి కవర్లో పెట్టి ఒక 5,000 10,000 పెట్టి కాల నమస్కారం పెట్టి వైఫై అయినా ఇస్తారు. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా సంపాదించడే అడుగుతారు. సంపాదించడం కాదు, ఇంతమంది ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నారు కదా, వాళ్ళందరూ మీకు హెల్ప్ చేయడానికి రాలేదు ఆ టైంలో? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు. మోదాల రవీన్ ఉన్నాడు ఒక ఆయన, మోదాల గారు కొడుకు. ఆయన చిన్నప్పుడు తెలుసు, నేను ఆయన చిన్నప్పుడు తెలుసు. ఆయన విశేషంలో నెంబరు, ఆయన పెద్ద డాక్టర్. ఆయన 50 సార్లు ఫోన్ చేశాడు, మీ నెలలకి ఏమైనా పంపుతానండి అని. మీ నెలలకి ఏమైనా పంపుతానండి, మా నాన్నగారి ఫ్రెండు అంటే నాకేం వద్దులేండి అని చెప్పేశాను. నాకు పంపించేవాడు, నేను డబ్బులు పంపుతున్నాను, మీ నెంబర్ చెప్పండి అని చెప్పాలి. మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి అంటే అప్పుడు చెప్తాను. శ్రీదేవి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉన్నంతసేపు ఆ పిక్చర్లో ప్రతి పిక్చర్లో వేషం ఇచ్చేవాడు. తర్వాత హైదరాబాదు
తీసుకెళ్ళడం కష్టం నేనే ఆలోచించాను. నన్ను హైదరాబాద్ ఎందుకంటే తీసుకెళ్ళడం ఖర్చులో అవుతాయి, మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, నాకు వద్దులేండి అంటే పిక్చర్ మొదలుపెట్టిన రోజుని నాకు 5,000 రూపాయలు బ్యాంకులో వేస్తాడు. ఇప్పటివరకు జరుగుతూనే ఉంది అది. 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి ఆయన ఏ సినిమా తీసినా పంపిస్తాడు. మీరు ఆ సీనియర్ నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో అప్పుడు ఆ టైంలో అసోసియేషన్ అనేది ఉంది, జర్నలిస్ట్గా ఉంది. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత వచ్చినటువంటి యంగ్ జనరేషన్ వీళ్ళందరితో ఉంది కదా. సో వాళ్ళందరికీ ఏచూరి ఏంటో తెలుసు. అవును, ఆయన జర్నలిస్ట్గా ఏం చేశారో తెలుసు, ఆర్టిస్ట్గా ఏం చేశారో తెలుసు. వాళ్ళందరూ ఇప్పుడు మీ గురించి మీరు ఎలా ఉన్నారో తెలుసుకుంటారా? మీతో టచ్లో ఉన్నారా? టచ్లో పాతాలు ఎవరు లేరు కదా, పాత వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. కొత్తవాడు ఆడే గొప్పవాడు అనుకుంటాడు కదా నాకంటే. కొత్తవాడు నాకంటే గొప్పవాడు సీనియర్ అనుకుంటాడు కదా, సీనియర్ కదా. హైదరాబాదు మెడ్రాస్లో ఏదో కొన్నాళ్ళు పనిచేసి నానాబాదప్పుడు హైదరాబాద్ పోయాడు. ఇప్పుడు అక్కడ సీనియర్ కదా. అప్పుడు నేను ఎందుకు గుర్తొస్తాను అడిగి? అది నన్ను తలుచుకుంటాడు ఏంటి? నన్ను తలుచుకోడు కదా. ఈ మధ్యన ఎవడో ఇబ్బంది రామారావు అని ఇబ్బంది రామారావు ఆయనకి ఎందుకు సన్మానాలు చేస్తున్నారు అన్నాడు నాకు. ఆయనకి ఏం తెలుసా సన్మానాలు చేస్తున్నారు అన్నాడు. అవతరాళ్ళు నాకు చెప్పారు. అదేదో ఆయన చెప్పబోయా, నన్ను అడుగుతావేంటి, ఆయనకే చెప్పండి అంటే బాధడానికి వెళ్ళారు. మా గురువు గారు అయినా ఆయన గురించి కాదన్నాడు. ఎందుకంటే ఒకళ్ళ నోట్లో నోరు పెడితే మనం కంపు అవుతాం. ఒకడు నన్ను విమర్శించాడు, ఎవడో విమర్శించలేదు నన్ను.